1 Peter, first chapter, verse 24. First chapter, verse 24. సర్వ శరీరులు గడ్డిని పోలియుండగా వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అని వాక్యము సెలవిస్తుంది. మనిషి యొక్క జీవితము గడ్డిని పోలి ఉండగా ఆ యొక్క పువ్వు వలె ఉన్నది. మనిషి యొక్క జీవితము నీటి బుడగ లాంటిది. మన జీవితము నీటి బుడగ లాంటిది, ధూళి లాంటిది, గట్టు మీద మొలుచు గడ్డి మొక్క లాంటిది. అశాశ్వతము మనిషి యొక్క జీవితము. మనిషి యొక్క జీవితము శాశ్వతము కాదు, అశాశ్వతము. నీటి బుడగ క్షణములో ఇలా పుట్టి ఎలా ఆరిపోతుందో అలాగే మనిషి జీవితం కూడా నీటి బుడగ లాంటిది. నీటి బుడగ క్షణములో ఎలా పోవునో అలాగే మనిషి యొక్క జీవితము క్షణికము. పువ్వు వికసించి పువ్వులా రాలిపోతుంది మనిషి జీవితము. పువ్వు చూచుటకు ఆహ్లాదకరంగా ఉండి తన యొక్క మంచి పరిమళముతో తన చుట్టూ తన సువాసనతో ఉండి రాలును. అలాగే తన దైనందిన జీవితంలో ప్రభు వాక్యమనడి వాక్యమును అనుసరిస్తూ దేవుని వాక్యమును మనలో పదిలపరుచుకొని మన జీవిత చివరి స్థితి వరకు దేవుని వాక్యానుసారంగా మనము ముందుకు సాగుతుండాలి. పరిశుద్ధ వాక్య ఆచరణకు చాలా కష్టము. పరిశుద్ధ వాక్యము ఆచరణకు చాలా కష్టము. కానీ కష్ట సాధన సులభము. దేవుని కృపతో సాధన క్రియను అలవర్చుకోవాలి. మన జీవితంలో పరిశుద్ధ వాక్య ఆచరణకు కష్టము, కానీ కష్ట సాధన సులభము. ఆ దేవుని కృపతో సాధన క్రియను అలవర్చుకోవాలి. మన జీవన శైలిలో ప్రభు వాక్యము ముఖ్యము గనుక దేవుని కృపతో వాక్య సాధన చేయాలి. మనిషి జీవితము శాశ్వతము కాదు గనుక అశాశ్వత జీవితములో శాశ్వతమై ఎల్లప్పుడూ నిలిచియుండు ప్రభు వాక్యమును గట్టిగా పట్టుకుని మనము ముందుకు సాగుతుండాలి. గడ్డి ఎండును, పువ్వు రాలును, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండును, పువ్వు రాలును, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఆయుష్ ఎండును, శరీరము రాలును, ఎల్లప్పుడూ నిలిచియుండు ఆ మనిషి ఆత్మ దైవాత్మతో నిండిన వారి ఆత్మ దేవుని ఆత్మతో విలీనమై నిత్యుడుండు ఆ దైవ పాదముల చెంత దరి చేరి ఎల్లప్పుడూ నిలుచు ఆ దైవ ఆరాధనలో దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవునికై నిలవాలి.